హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ. నేను మీ మధు. ప్రముఖ ఆస్ట్రాలజర్ గా పేరు సొంతం చేసుకున్న ఆయన గురించి ఇక పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకుని వారి వ్యక్తిగత విషయాలపై స్పందిస్తూ నిత్యం వార్తలో నిలుస్తుంటారు ఈయన. ఇక ముఖ్యంగా సమంత వ్యక్తిగత జీవితంపై స్పందించి ఒక్కసారిగా లైవ్ టైమ్ లోకి వచ్చేశారు వేణుస్వామి. అయితే ఈయన చెప్పినట్టుగానే పెళ్లైన 4 ఏళ్లకి సమంత తన భర్త నాగ చైతన్య నుంచి విడిపోవడంతో భారీ పాపులారిటీ అందుకున్నారు. దాంతో ఈయన చేత రష్మిక మందనాను మొదలుకొని నిధి అగర్వాల్ వరకు చాలా మంది ప్రత్యేక పూజలు చేయించి ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే వేణుస్వామి చెప్పిన జాతకం అన్ని వేళలా నిజమైందా అంటే చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా మారుతి దర్శకత్వంలో చేస్తున్న ది రాజాసాబ్ సినిమా గురించి కూడా వేణుస్వామి కామెంట్లు చేశారు. అయితే ఇలాంటి సమయంలో ప్రభాస్ తో వేణుస్వామికి గొడవ ఉందని, అందుకే ఈ సినిమాపై అలాంటి కామెంట్లు చేశారని నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక అభిమానులైతే ఏకంగా వేణుస్వామిపై విమర్శలు గుప్పించారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి అసలు ప్రభాస్ తో ఉన్న గొడవ ఏంటి అనే విషయంపై క్లారిటీ ఇచ్చేశారు. ప్రభాస్ తో గొడవపై వేణుస్వామి క్లారిటీ ఇవ్వడంపై అందరూ కూడా అవాక్కయ్యారు. ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ గురించి పాజిటివ్ గా ఎప్పుడూ మాట్లాడతారని యాంకర్ ప్రశ్నించగా వేణుస్వామి మాట్లాడుతూ ప్రభాస్ గురించి మంచి కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకరిని. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఇప్పటికే 4-5 ఇంటర్వ్యూలలో కూడా నేను చెప్పుకొచ్చాను. ముఖ్యంగా ప్రభాస్ యోగి సినిమాలో కూడా నేను పూజారి పాత్రలో నటించాను. అంతేకాదు నా ఫామ్ హౌస్ లో పండే సీతాఫలాలను ప్రతి ఏడాది నేను ఆయన ఇంటికి పంపిస్తూ ఉంటాను. ఇక ప్రభాస్ కూడా నాతో డార్లింగ్ అంటూ చాలా ప్రేమగా మాట్లాడతారు. ఇక మా మధ్య గొడవ ఎందుకు ఉంటుంది? ప్రభాస్ జాతకంపై నేను చెప్పిన ప్రతి విషయం కూడా నిజమే. ఆ విషయం నిజమని స్పష్టంగా జనాలు నమ్మినప్పుడే మా మధ్య ఉన్న రిలేషన్ ఏంటో కూడా మీకు అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. కానీ అందరి కోసం నేను అన్ని బయట పెట్టలేనంటూ వేణుస్వామి తెలిపారు. మొత్తానికైతే ప్రభాస్ తో గొడవ అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టేశారు వేణుస్వామి. అయితే నిజానికి వేణుస్వామి గత కొద్ది రోజులుగా ప్రభాస్ జాతకంపై నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ పని అయిపోయిందని, ఇక ఆయన చేసిన ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వదు అని పలు రకాల కామెంట్లు చేశారు వేణుస్వామి. కానీ ప్రభాస్ నటించిన కల్కి సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీనికి తోడు ది రాజాసాబ్ టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇలా మంచి సినిమాలపై కూడా నెగిటివ్ గా మాట్లాడడంపై అభిమానులు కామెంట్లు చేస్తూ మండిపడుతున్నారు. అందుకే ప్రభాస్ తో గొడవ అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు దీనిపై అయితే వేణుస్వామి క్లారిటీ అయితే ఇచ్చేశారు. మరి వెయిట్ చేసి చూద్దాం. వేణుస్వామి చెప్పినట్లు ఇక ప్రభాస్ పని అయిపోయిందంటారా? రాజాసాబ్ హిట్ అవదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.